హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారు అనుకుంటూ, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న డీమార్ట్కి వెళ్ళిన గ్రాసరీ అన్ని సర్దడము, నా వీడియోస్లో డైలీ రొటీన్స్, కుకింగ్ వ్లాగ్స్, విలేజ్లో వ్లాగ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మార్నింగ్ ముందే ఇది సర్దిన ఒక వీడియో ఉందన్నమాట. ఇలా ఇవి డైలీ వాడతానన్నమాట నేను. హెయిర్ క్లిప్స్, శారీ పిన్స్, సైడ్ పిన్స్, మళ్ళీ స్టిక్కర్లు, రబ్బర్ బ్యాండ్స్ డైలీ వాడడానికి అన్నమాట. ఇది మీషోలోనే తీసుకున్నా నేను. స్టార్టింగ్ ఆర్గనైజేషన్ బాక్స్ అన్నమాట. ఇవి చాలా రోజులు అవుతుంది అన్నమాట తీసుకొని. ఇలా సర్దేసుకొని పెట్టుకుంటే తొందరగా దొరుకుతాయి అన్నమాట. ఇదండి గ్రాసరీ ఐటమ్స్. నిన్న డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత షూట్ చేసి పెట్టాను, కానీ లాంగ్ వీడియో అయిందని లేదన్నమాట అందులో. ఇదండి నెల అవుతుంది తీసుకొచ్చి, 1 month అయిపోయింది. అందుకనే మళ్ళీ అన్నీ అయిపోతే వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇదన్నమాట మా సామాన్లు. కంపాక్స్ బాక్సులు కూడా ఈసారి తీసుకొని రాలేదు. పిల్లలు ఇప్పుడు పౌచే యూజ్ చేస్తున్నారని ఇప్పుడు తీసుకొని రమ్మంటే 2 బాక్సులు. మళ్ళీ ఏమో కవర్స్ కావాలంట వాళ్ళకి, ఫైల్ లాగా పేపర్స్ పెట్టుకోవడానికి, అవి తీసుకొచ్చా. మళ్ళీ నేను కుకింగ్ చేస్తున్నాను కదా, కొన్ని బాక్సులు కూడా తీసుకున్నాను అన్నమాట. ఇక సర్దేసి పెట్టేశాను, ఆ వీడియో ఏం తీయలేదన్నమాట. ఇది కుక్కర్ అండి. ఒక కుక్కర్ తీసుకున్నా. ఇక్కడైతే వాడట్లేదు. పప్పులు వేస్తే కూడా ఎక్కువగా మేము కుక్కర్ పేలుతున్నాయని భయపడతారు అన్నమాట. మా ఇంట్లో కుక్కర్ వాడనివ్వట్లేదు. అందుకని ఇక్కడైతే పప్పు అలాగే చేస్తాను, కానీ ఊరికి వెళ్తే మాత్రం కష్టం అవుతుంది. తొందరగా ఎవరన్నా వస్తే ఫాస్ట్గా చేయాలంటే లేదన్నమాట. అందుకనే ఊరికి తీసుకెళ్దామని తీసుకున్నా. ఇది 2000 పడింది అన్నమాట. మా అబ్బాయి తీసి నేను అన్ప్యాకింగ్ తీస్తాను మమ్మీ అంటే తీయమని చెప్పా. ఇది బటర్ఫ్లై అన్నమాట కంపెనీ, బటర్ఫ్లై కంపెనీ. ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ జ్యూస్ చేసేస్తున్నా మా వారికి, నాకు ఇద్దరికి. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు సొరకాయ అయిపోయింది. 8 రోజులు సొరకాయ వాడా. ఆల్రెడీ 3 జ్యూసెస్ అని ముందు వీడియోలో పెట్టాను. మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఒక జ్యూస్ అన్నమాట. డైట్లోకి, మళ్ళీ వెయిట్ లాస్కి, హెల్దీకి, బ్లడ్ పెరగడానికి అన్నిటికీ బాగుంటాయి అన్నమాట. ఈ మధ్యలో అయితే ఇలా చేస్తున్నా. ఇది క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ అండి. పొద్దున్నే జ్యూస్ చేసేసి ఒక 8 days అది తాగుతున్నారు, ఒక 8 days క్యారెట్ జ్యూసు అలాగన్నమాట. ఏదైనా ఒకటి తీసుకోవాలంట, చూద్దాం. ఇదండి హాట్ వాటర్ తాగేసిన తర్వాత మార్నింగే ఈ జ్యూస్ అన్నమాట. కొంచెం సాల్ట్ టేస్ట్కి, ఏమీ వేసుకోకపోయినా సరే టేస్ట్కి కావాలంటే కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం ఒక నిమ్మకాయ పిండి, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండి వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కోసం ఇష్టం వస్తే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదండి జ్యూసు. దీని తర్వాత సేమ్ రొటీన్ అన్నీ క్లీన్ చేసుకోవడము. నైటు గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టుకుంటా కంపల్సరీ. అవన్నీ గిన్నెలు కూడా సర్దేస్తున్నా. ఒక్కసారి స్టవ్ కూడా వైప్ చేసుకుంటే స్టవ్ పైన ఏమన్నా చేయడానికి వస్తుంది. నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నా ఒక్కసారి వైప్ చేసుకోవాలన్నమాట. అట్లా
ఇదండి అన్ని సామాన్లన్నీ సర్దేసిన తర్వాత ఇది చాలా రోజులు అవుతుందన్నమాట. తీసుకొద్దామంటే ముందు ఒకటి విమ్ లిక్విడ్ అలా తీసుకొచ్చాను. ఇప్పుడు నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక విమ్ లిక్విడ్ తీసుకొచ్చాను అన్నమాట. ఇది స్ప్రే బాటిల్ నేను ఎప్పుడు వాడుతూ ఉంటా. ఒక బాటిల్ నిండా వాటరు, విమ్ లిక్విడ్, వంట సోడా కొంచెం వేసి స్ప్రే బాటిల్లో వేసి పెట్టేసి, ఇది గ్యాస్ స్టవ్, కౌంటర్ టాపు, బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేయడానికి బాగుంటుందన్నమాట. సూపర్ ఉంటుంది, క్లీన్గా వెళ్తాయి అన్నమాట. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకే చెప్తున్నా. ఇప్పుడు అందరూ చేస్తున్నారన్నమాట. ఇలాగా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది, క్లీన్ అవుతాయి అన్నమాట చాలా. దాని తర్వాత చేసి పెట్టేసా. చాలా రోజులు అవుతుందన్నమాట లేక, తీసుకొద్దామంటే మర్చిపోతున్నా నేను. ఇక్కడ పక్కన ఇది ఇల్లంతా ఊడవడము, బయట ముగ్గు పెట్టుకోవడము, మళ్ళీ ఇంకా బట్టలు ఉంటే మిషన్కి వేసేయడము, అవన్నీ పనులు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు టీ పెట్టేస్తున్నా. ఇటు టీ అవుతూ ఉంటుంది. ఈరోజు టిఫిన్కి నైటు చపాతీలు చేసి పెట్టాను, అవి ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. ఇలా చపాతీలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఒక ఉప్మా అండి, సూపర్ ఉంటుంది. మేము రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే చేయాలన్నమాట. బాగుంటుంది టేస్ట్. ఎప్పుడన్నా చపాతీలు ఇలా ఎక్స్ట్రా అయితే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. దీనికి మళ్ళీ కరివేపాకు, కొంచెం పల్లీలు, ఇవి అన్నమాట. చపాతీలు ఇలా సన్నగా తురుముకోవాలి. ఇది అప్పటి వరకు టీ అయిపోయింది. టీ కూడా తాగేసిన తర్వాత ఇలాగన్నమాట సన్నగా ఇలా చేసుకోవాలి. ఒక దీంట్లో ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పల్లీలు, కరివేపాకు వేసి తోపు పెట్టేసేయాలి. అవి దూరగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. అన్నీ ఇలా వేసిన తర్వాత పోపు పెట్టేసి నీళ్ళు పోసి సేమ్ ఉప్మాలాగే ఎసరు వచ్చిన తర్వాత చపాతీలు కట్ చేసుకున్న సన్నవి వేసేసి ఉడికించేసేయాలన్నమాట. కొంచెం పల్చగా ఉండగానే ఆఫ్ చేసేయాలి. ఇదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి. దాని తర్వాత రేపు సండే కదా, దోశకని రైసు, మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం కందిపప్పు, కొన్ని కందిపప్పు వేసాను. 3 గ్లాసుల రైస్కి 1 గ్లాసు మినపప్పు అన్నమాట వేసి నానపెట్టేసి పెట్టేశాను. దాని తర్వాత వంట కూడా చేసిస్తున్నా. స్నానం చేసి నేను పూజ చేసుకొని వచ్చేసి బీరకాయ కర్రీ, రైసు వండేసాను అన్నమాట.
తీసుకొచ్చిన గ్రాసరీ ఉన్నాయి కదా, కొన్ని స్నాక్స్, ఇది స్నాక్స్ బాక్స్ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నా. టోస్ట్ ప్యాకెట్స్, బిస్కెట్స్ లోపల కవర్స్ అన్నీ తీసేసి ఇలా వేసి పెడుతూ ఉంటాను నేను. చెక్క కూడా తీసుకొచ్చా కొంచెం. డైలీ ఇప్పుడు టీలో వేస్తున్న మసాలా టీ బాగుంటుంది, టేస్ట్ బాగుందన్నమాట. అందుకనే తీసుకొచ్చా. ఒకరోజు చూపిస్తా మసాలా టీ. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ తాగుతామన్నమాట మా ఇంట్లో టీ. ఏ జ్యూస్లు చేసినా టీ తాగాల్సిందే అన్నమాట. ఇదండి, ఇవన్నీ సర్దేసి పెట్టేశాను. మొన్న హోలీ ఆడినప్పుడు మా అమ్మాయి ఇయర్ రింగ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి, కలర్ అయిపోయినాయి అన్నమాట. కొంచెం వాటర్ వేసి అందులో విమ్ లిక్విడ్, కొంచెం వంట సోడా, పసుపు వేసి నానబెట్టేసి పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ ఈరోజు మామూలుగా డైలీ వేర్కి చిన్నవి ఉంటే వేసి పంపించేసాను అన్నమాట. అవి నానబెట్టి ఈవినింగ్ వరకు కడిగేస్తే బాగుంటాయి. ఏం రుద్దాల్సిన అవసరమే లేదు. ఇక బాగా నానితే ఓన్లీ కొంచెం రఫ్ చేసి కడిగేస్తే వచ్చేస్తాయి అన్నమాట. దాని తర్వాత జొన్న రొట్టె కూడా చేసేసాను. ఈ 5కే లేవడం వల్ల నా పని డైలీ మేము జొన్న రొట్టె తింటాం కాబట్టి జొన్న రొట్టె కంపల్సరీ అన్నమాట. మార్నింగ్ ఒకసారి చేస్తే సరిపోతుంది, ఎప్పుడో ఒకసారి నైట్ అన్నమాట. ఇట్లా చపాతీలు తక్కువ కానీ జొన్న రొట్టెలే ఎక్కువ తింటాం. ఈ 5కి లేస్తే 10 వరకు అయిపోయింది అన్నమాట. నా వర్క్ మొత్తం 9:30 10 వరకు అయిపోయింది. దాని తర్వాత ఒక వీడియో ఉంటే ఎడిట్ చేశాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రైస్ వేడిగా ఉంటుందని పిల్లలకి 12కి లంచ్ తీసుకెళ్తా. అప్పుడు పెట్టడము అలాంటివి చిన్న చిన్న వర్క్స్ ఇంకా ఉంటాయి. వాళ్ళకి లంచ్ ఇచ్చేస్తే వస్తే అయిపోతుంది అన్నమాట. ఇదండి నా వీడియోలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, బాయ్ అండి.